హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. సో ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 700 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి పెట్టుకున్న మటన్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. వెంటనే కుక్ చేసుకోవాలి అనుకుంటే నానబెట్టకుండా అయినా చేయొచ్చు. ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ని కుక్కర్లో వేసుకొని 3 to 4 విసిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే ఇంకో 2 to 3 విసిల్స్ పెట్టుకోవాలి. 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి ఆయిల్ తీసుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని బాగా హీట్ అయ్యాక లవంగ, చెక్క, ఇలైచి వేసుకోవాలి. ఆ తర్వాత 3 to 4 బిగ్ సైజ్ ఆనియన్స్, 3 to 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక 3 to 4 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ కోకోనట్ పేస్ట్ తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 to 4 బిగ్ సైజ్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులోకి వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న మటన్ని అందులోకి వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పి, అంటే ఎక్కువ తిప్పితే రైస్ విరిగిపోతుంది కాబట్టి ఒకసారి మామూలుగా తిప్పుకొని దగ్గరికి వచ్చాక దమ్కి పెట్టేసుకోవాలి. 15 to 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చెప్పిన మెథడ్ ఇంట్లో ఉండే మసాలాస్తో ఈజీగా చేసుకోవచ్చు. సర్వ్ చేసుకుందాం. చూసారా, పీస్ కూడా చాలా బాగా ఉడికింది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.